కుబేరా అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్. ఫీల్ హ్యాపీ ఫర్ ధనుష్ గారు అండ్ అవుట్ స్టాండింగ్ యాక్టింగ్. సత్యం సుందరం తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. మనిషి చేత తయారు చేయబడిన డబ్బు మనుషులని ఎలా ఆట ఆడిస్తుంది అనేది చూపించింది ఇందులో. సూపర్. మూవీకి లేట్ వెళ్ళకండి. మూవీ స్టార్టింగ్ 10 to 15 minutes మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే అది మిస్ అయితే సినిమా దేనికోసం ఎందుకనేది అర్థం కాదు. అండ్ మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం, ధనుష్ గారి యాక్టింగ్, ధనుష్ గారిది, రష్మిక గారిది అండ్ నాగార్జున గారిది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరూ వాళ్ళ వాళ్ళ రోల్కి 100% న్యాయం చేసిండ్రు. స్టోరీ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు. సాంగ్స్లో స్పెషల్లీ నా కొడుకు సాంగ్ నిన్న మూవీ చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా మాది మైండ్లోకి పోవట్లేదు. రియలీ చాలా బాగుంది సాంగ్ అది. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయా లోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకున్నా కొడుకా. ఈ ఇయర్లో ఒకవేళ ఏదైనా అవార్డు రావాలి సింగర్కి అనుకుంటే ఈ సాంగ్ వాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవార్డు రావాలి. ఈ సాంగ్కి అవార్డు రావాలని కోరుకుంటున్నా. రియల్లీ అల్టిమేట్ సాంగ్ అసలు, ద బెస్ట్ సాంగ్ ఈ 2025లో. సూపర్, అల్టిమేట్. శేఖర్ గారు తీసిన సినిమా కేజీఎఫ్, సలార్, పుష్ప ఇలాంటి మూవీ అయితే కాదు. క్లైమాక్స్లో ఒక రేంజ్లో హంగామా చేయడానికి సింపుల్గా సైలెంట్గా ఎండింగ్ ఇచ్చిండ్రు. చాలా బాగుంది. చాలా రివ్యూస్ చూసా, చాలామంది కొన్ని నెగిటివ్ చెప్తున్నారు, లైక్ క్లైమాక్స్ సరిగ్గా లేదని, తనకు తీయడానికి రాలేదని. 3 గంటల సినిమా అంటే ఆల్మోస్ట్ ఎంతో కొంత స్లో ఉంటుంది, అంతేగాని అదే పాయింట్ చేసుకోండి మూవీ స్లోగా ఉంది, క్లైమాక్స్ సరిగ్గా బాగాలేదు, మూవీ ఏం బాగాలేదని నెగటివిటీ స్ప్రెడ్ చేయకండి. ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ హ్యాపీ వీకెండ్. బాయ్.